ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి దేవ, జీవం కలిగినటువంటి వాడ, పరిశుద్ధ దినమున నీ నామం మహింపరచగలిగినట్లుగా మా స్తుతిని ఆరాధనను అంగీకరించుము. మాకు ఆదియు అంతమైనటువంటి వాడవు నీవే, మరియు మమ్మలను బలపరచువాడవు, నడిపించువాడవు నీవే. మా ఆశ్రయము, మా దుర్గం కూడా నీవే, కాబట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. నా తండ్రి, మాకు మేలు చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము. గొప్ప దేవ, నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని దర్శించుము, మమ్మల్ని బలపరచుము. నీ వాక్యము మా హృదయములను తెప్పరిల్ల చేయని, దాన్ని ధ్యానించినందు మేము ఆనందించువారుగా చేయము. దాన్ని చదువుట యందు ఆనందించువారుగా చేయము. దాని విలువను గ్రహించువారుగా చేయము. మాకు స్వేచ్ఛనిచ్చి నీ వాక్యం ప్రకటించుటకు సహాయం చేయము. ఆత్మలో శక్తిని అనుగ్రహించము. ప్రజలకు మేలు చేయని, జీవితంలో మార్పులు రాని, వాక్యానుసారంగా జీవించడానికి విశ్వాసం రాని, వాక్యంను దేవుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని నమ్మి మేము నమ్మితే దీవించబడదామనేటువంటి నమ్మకం వారిలో అందరిలో పుట్టించుము. యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. రైట్, ముగియండ్రా మీ పుస్తకాలు. ఇంట్లో అంతా ఎగురుతారు, ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారు. కూర్చొని వినండి, లేదంటే పైకి పోయి ఆడుకోండి. ఒక తరం నుంచి ఇంకొక తరంకి, ఒక తరం నుంచి ఇంకొక తరంకి ఇది అలవాటు అవుతుంది. అంటే ఒక చోట నరికేసేది దీన్ని. మొదటి కీర్తన మనం ధ్యానించుకుందాం. ఈ కీర్తన ఏమని చెప్తుందంటే, నీతిమంతులకు దుష్టులకు తేడాను చూపిస్తుంది. నైతికంగా మనుషులను క్లాసిఫై చేస్తుంది, అంటే విభాగిస్తుంది. నీతిమంతుడు, దుష్టుడు అంటే ఏమి, క్యారెక్టర్ అని చెప్తుంది. కాబట్టి నైతికంగా ఇది వేరు చేస్తుంది. తర్వాత దేవుని వాక్య ప్రకారం జీవించేటువంటి వారికి ఆశీర్వాదాలు ఉంటాయి. ఇది నమ్మినోడు ధన్యుడు, అంతే. మేము నమ్మినాము, మేము బాగున్నాం. మీలో కొంతమందికి నమ్మకం లేదు, అందుకే ఇటు దారిపోతారు, ఇటు పోతారు, నేను నడవలేకున్నారు. దేవుడు దీవించేంత వరకు. మనకు ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ సలహా ఇస్తున్నాడు. దుష్టుల మొదటి కీర్తన మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక. అంటే సలహాలు చాలా ఇంపార్టెంట్. మంచి సలహా ఉంటుంది, చెడ్డ సలహా కూడా ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలకు ఎవరు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు? తల్లులు. తల్లి దుర్మార్గాలైందంటే అయిపోయింది ఫ్యామిలీ. తల్లికి ప్రార్థన రాదంటే ఫ్యామిలీ మునిగిపోయింది. తల్లి పిసినారైతే ఫ్యామిలీ మునిగిపోయింది. తల్లి కబుర్లు చెప్పేదైతే ఫ్యామిలీ మునిగిపోయింది. తల్లి అబద్ధాలు ఆడేదైతే ఫ్యామిలీ మునిగిపోతుంది. తల్లి ప్రార్థన చేసి బైబిల్ చదివి విశ్వాసం కలిగిందైతే పిల్లలందరూ ఏదో ఒక దినమున వర్ధిల్లుతారు ఖచ్చితంగా. కాబట్టి చిన్నప్పుడు మనకు తల్లులు లేక తండ్రులు మన యొక్క సలహా ఇచ్చేవాళ్ళు. ముసలోళ్ళు కూడా, అమ్మమ్మ, నాన్నమ్మ, తాత, వీళ్ళు కూడా భక్తి గల వాళ్ళు కావాలి. వీరు భక్తి లేని వాళ్ళైతే కొంప నాశనం చేసి పడేస్తారు, అంటే పిల్లల భవిష్యత్తును నాశనం చేసి పడేస్తారు. ఇలా చాలామంది ఉన్నారు భక్తి లేని అవ్వలు, తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు. తర్వాత మనకు ఎవరు వస్తారు సలహాలు ఇచ్చేవాళ్ళు? టీచర్స్ వస్తారు స్కూల్లో. వీళ్ళకు చాలా పవర్ ఉంటుంది, కానీ మన దీన్ని నోబుల్ వర్క్గా తీసుకోవడంలో టీచర్స్ సమాజాన్ని చాలా బలంగా చేయగలిగిన సామర్థ్యం తల్లిదండ్రుల తర్వాత టీచర్స్కి ఉంది, కానీ చేయడం లేదు. తర్వాత మనకు క్రికెట్ మ్యాచ్ కానీ ఏదైనా సరే కోచెస్ కూడా ఉంటారు, వీళ్ళు కూడా భలే చేస్తారు. మళ్ళీ మనకు లైఫ్లో కొద్దిగా పెద్దలైన తర్వాత ఏం చేస్తాం? ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఉంటారు, సబ్జెక్ట్ కన్సల్టెంట్స్ ఉంటారు. వీళ్ళు వస్తారు, వీళ్ళు సలహాలు ఇచ్చుకుంటూ వెళ్తుంటారు. ఏదైనా స్థలం కొనాలంటే కొంతమందిని కలిసి వాళ్ళ సలహా తీసుకుంటుంటాం. ఇవన్నీ పక్కన పెడితే దేవుడు ఏమంటాడంటే, 3 రకములైనటువంటి ప్రజల్ని చెప్తున్నాడు. హోమిలెటిక్ రివ్యూ అని చాలా ఆశ్చర్యం వేసింది. దాన్ని కాపీ చేసి మీకు చెప్పాలని నేను దాన్ని రాసుకున్నా. చాలా బ్యూటిఫుల్గా రాశాడు. 1వ కీర్తన 1వ వచనాన్ని.
దానికి ముందు నీతి భక్తి గల వాళ్ళు ఎలా జీవిస్తారు బాగా అర్థం చేసుకోండి. క్రైస్తవుల్లో ఉన్నటువంటి మోసం, ఈ వాక్యం అంశం చెప్పలేదు కదా, వర్ధిల్లాలంటే ఏం చేయాలని. వాక్యాంశం మనం వర్ధిల్లాలి, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి. భక్తి కలిగిన వాళ్ళు ఎలా జీవిస్తారు? అందరూ భక్తి అనుకుంటారు కదా. తాటి చెట్టు కింద నుంచి కళ్ళు ఉంటే తెల్లగా ఉంటుంది, దగ్గరకు వస్తేనే పాల కళ్ళు అనేది తెలియదు. కాబట్టి అందరూ భక్తి గల వాళ్ళు అనుకుంటామంటే చాలా పొరపాటు. క్రైస్తవుల మోసం చాలా ఉంటుంది. నిజమైన భక్తి తెలియని వాడికి ఏదో రకంగా భక్తి చేస్తున్నటువంటి వారు భక్తి గల వాళ్ళు అనుకుంటారు. భక్తి గలవాడు అలా జీవిస్తాడు చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున వాడు నడవడు, అంటే భక్తి లేనలో ఆలోచన చొప్పున వాడు నడవడు ఒకటి. రెండవది పాపుల మార్గం, అంటే పాపులు జీవించే మార్గం అంటే జీవిత విధానం, ప్రవర్తించే విధానం, బిహేవియర్, దాని ప్రకారం జీవించడు. మూడవది అపహాసకులు, వీళ్ళంతా ఎవరో తర్వాత చెప్తాను. అపహాసకులతో కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిని తాగి తిరిగి పొరలాడి వాళ్ళతో మేము నైట్ మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాము వీళ్ళు. సో ఇక్కడ ఆథర్ చెప్పాడు 3 classes ఆఫ్ ట్రాన్స్గ్రెసర్స్, 3 రకములైనటువంటి అతిక్రమించిన వారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన. మొదటోడు ఎవరు? భక్తిహీనుడు, దుష్టుడు, అన్గాడ్లీ, వికెడ్ అంటారు. దుష్టుడు ఎలాగుంటారు? ఎవరు వీళ్ళు? భక్తిహీనులు ఎవరు? దేవుని ఎరగనటువంటి వారు. నువ్వు క్రైస్తవుడివే, నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు దేవుని ఎరగని వాడివి, దట్స్ ఆల్. నువ్వు కూడా ఈ లెక్కలకు వస్తావు. ఇగ్నోరెంట్ ఆఫ్ గాడ్ ఒకటి, 1 లక్షణం. రెండవ లక్షణం ఏమిటి? దేవుణ్ణి తృణీకరించడమో తిరస్కరించడమో చేస్తాడు అన్గాడ్లీ ఫెలో. ఎందుకంటే వాడు డెసిషన్స్ వాక్యానుసారంగా తీసుకోడు కాబట్టి దేవుని తృణీకరించినట్టే వాడు. మూడవడు దేవుడు లేడు, దే డిఫై, డోంట్ కేర్, ఈ లెక్కాడు అనమాట. అరే ఎందుకురా నువ్వు ఆ పనులు చేసిన, దేవుడు ఉన్నాడు అంటే తర్వాత చూసుకుందాంలే, ఫస్ట్ పని కావాలా. రెస్ట్లెస్ అంటే స్థిమితం లేనటువంటి వాళ్ళు, వీళ్ళు భక్తిహీనులు. రెండవది ఎవరంటే పాపులు, దేవుని మార్గాన్ని తప్పిపోయేవాళ్ళు. బైబిల్ ఇంట్లో ఉంటుంది, బైబిల్ రాసింది ఏమిందో తెలుసు కానీ దాన్ని పాటించరు. రెస్ట్లెస్ పీపుల్, దే మిస్ ద వే, దే మిస్ ద మార్క్, వీళ్ళు. మూడవ వాళ్ళు ఎవరంటే అపహాసకులు, ఈ ఎగతాళి చేసేవాళ్ళు, అపహాస్యం చేసేవాళ్ళు. దైవ సంబంధమైన క్రియలు అంటే పెళ్ళిళ్ళకి పరిగెత్తుకుంటూ వచ్చు. ఒక ఆమె నాకు ఏమంటారు దాన్ని పెట్టడానికి వచ్చింది, నలుగు పెట్టడానికి వచ్చింది. నేను పెట్టుకోనంటే ఓహో మీరు బిలీవర్స్ కదా అలా. నువ్వెవరు? దయ్యం బిలీవర్సా నువ్వు అన్నా. ఓ మీరు బిలీవర్స్ కదా. ఒక వ్యక్తి వివాహం చేశాడు, భయంకరంగా జరిగింది, చూడడానికి అసహ్యం వేసింది, నేను పోలేదు. పోవడం పాపం అని కాదు నా ఉద్దేశం. సరే ఈయనకి ఎలాగైనా నేను చెప్పాల్సిందే. వెళ్ళి వాక్యం చెప్పినాక అల్లుడిని కూతుర్ని తీసుకొచ్చి ప్రార్థన చేయన్నాడు. ఆ అమ్మాయి చాలా మంచిది, చాలా విధేయత కలిగినటువంటిది, భక్తి పట్ల ఆశనది. తల్లిదండ్రులు పాడు చేశారు. నాన్న ఇక్కడ ఉన్నాడు, కొత్త దంపతులు ఇక్కడ ఉన్నారు. నేను అన్నా, అంత నలుగు పెట్టి గంగిరెద్దు మాదిరి నేను తయారు చేస్తే నో చెప్పలేకపోయావా అన్న. నాన్నని చూసింది. ఏం బ్రదర్ అన్న, నీ వల్లనే కదా జరిగిందన్న. తెలుసా దాని పర్యవసానాలు అన్న. సరే మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు, ఐ డోంట్ వాంట్ టు కిల్ యువర్ జాయ్ అన్న. అంతకుమించి ఏం చెప్పలేదు. రిపెంట్ రిపెంట్ అని చెప్పాడు. అపహాసకులు, సిన్నర్స్, దే మిస్ ద మార్క్. దాని పర్యవసనాలు దానికి ఉంటాయి, అర్థం కాదు చాలా మంది. తర్వాత అపహాసకులు అయిపోతే వీళ్ళు ఎలా చేస్తారు, ఎలాగా ప్రభావం చూపిస్తారు, లేకపోతే హౌ డు దే ఇండ్యూస్ దేర్ ఐడియాస్, లేకపోతే సెడ్యూస్. ఈ అతిక్రమించే వాళ్ళంతా వీళ్ళని ఏం చేస్తారంటే రెసిస్ట్ చెయ్యి అని, ఎదిరించండి, కొట్టడం కాదు, నో చెప్పడం నేర్చుకో. నీ జీవితం బాగుండాలా, యూ బిల్డ్ యువర్ ఓన్ లైఫ్ అకార్డింగ్ టు ద గాడ్స్ వర్డ్, అంతే. ఇంకా వేరే చెప్పేదే లేదు. నీవు హ్యాపీగా ఉండాలా, నీ జీవితాన్ని వాక్య ప్రకారంగా కట్టుకో. చావో రేవో కష్టం వస్తుంది, వాక్య ప్రకారం జీవిస్తే ఎందుకు సుఖం ఉంటుంది? ఊరంతా ఒక పక్క ఉండి నువ్వు ఒక పక్క ఉంటే నీకు దుఃఖం ఉంటుంది కదా, సుఖమే ఉండదు. కాబట్టి నువ్వు బాగుండాలా భవిష్యత్తులో, నో చెప్పడం నేర్చుకో.
ఇక్కడ వీళ్ళ సలహాలు ఎలా ఉంటాయి? దుష్టుల ఆలోచన అన్నాడు. చాలా బ్యూటిఫుల్‌గా రాశాడు. ఈ బుక్స్ కొందామన్న ఒకటి 1500 ఉంది. ఒక వాల్యూమే 1500 ఉంది. 10, 15 వాల్యూమ్స్ ఉన్నాయి. ఎంత అవుతది చూడండి. మౌనీష్ హెల్ప్ చేయాల్సింది. అంటే డబ్బులు ఇవ్వడం కాదు. వాడికి నేను డబ్బులిస్తే తెచ్చియాలి. ఇండియాలో లేవు. ఒక బుక్ తెచ్చిచ్చాడు అలాగే అడిగితే. వీళ్ళ సలహాలు ఎలాగుంటాయి? పొగడ్తలు. నిన్ను ఉప్పొంగి చేసేటట్టుంటాయి. నీకేమైంది ఇంత ప్రార్థన చేస్తావు? ఏం కాదులే. తర్వాత మోసం చేసేవిగా ఉంటాయి. దుష్టుల ఆలోచనలు ఎప్పుడు కూడా ఫ్లాటర్ అవుతాయి, ఫ్లాటర్ చేస్తాయి, డిసెప్టివ్గా ఉంటాయి. సాతాను ఏదైనా వనరులు ఏం చేసింది? నువ్వు దేవతవో దేవుడు అవుతావు అని అయిపోయింది. ఫ్లాటరీ, పొగడత, మోసం రెండు ఉన్నాయి. పొగడత అంటే మంచి చేస్తే నువ్వు బాగా మంచి స్కోర్ తెచ్చుకున్నా, నువ్వు లేకపోతే నీ డ్రెస్ వంటి డ్రెస్లో అందంగా ఉన్నావు, అది వేరు. నిన్ను మోసగించడానికి, నిన్ను ప్రశంసించడం గురించి ఇక్కడ మాట్లాడుతుంది. రెండవది, వాళ్ళ మార్గం ఎలాంటిది? పాపుల మార్గం అన్నాడు. అంటే విశాలమైనది మార్గం. పాపుల మార్గం విశాలమైనది. విశాలమైనది అంటే అట్రాక్టివ్గా ఉంటుంది. అంటే నీకు అనుకూలంగా ఉంటుంది, నాకు అనుకూలంగా ఉంటుంది, వెంటనే ఒప్పుకునేటట్టుగా ఉంటుంది. అది చేసిన వెంటనే మనకు సంతోషం వస్తుంది. కాబట్టి అందరం వెళ్ళిపోతాం. విశాలమైన మార్గము ఈజీగా ఉంటుంది. దాంట్లో మనకు ఒత్తిళ్ళు ఉండవు, దాంట్లో మనకు రెసిస్టెన్స్ ఉండదు, దాంట్లో మనకు ఆటంకం చెప్పే వాళ్ళు ఉండరు. ఎందుకంటే 1,000 మంది దాంట్లో నడుస్తున్న నువ్వు ఒకడివి. ఎవడ నో చెప్తాడు, ఎవడు నో చెప్పడు. అది వాళ్ళ మార్గం. మత్తయి సువార్త 7:13లో ఉంటుంది విశాలమైన మార్గం అని. తర్వాత అపహాసకులు కూర్చుండే చోటు, సీట్ ఆఫ్ స్కార్నర్స్ ఎలా ఉంటుంది? పాపులర్గా ఉంటుంది అంట. వెళ్ళే రాశాడు ఆయన. హాలీవుడ్ వెరీ పాపులర్. ఆస్కార్ అవార్డు రావడం వెరీ పాపులర్. తర్వాత వ్యభిచారం చేయడం వాడి కోరిక ఉంది, చేసాం, నో ప్రాబ్లం. ఇవన్నీ సుప్రీంకోర్టు చాలా విచిత్రమైన తీర్పులు ఇస్తుంది, ఎందుకులే మనకు కానీ వ్యభిచారం విషయంలో. కాబట్టి చాలా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్లేసెస్. ఫ్రెండ్ అంటారు దాన్ని, ఫ్రెండ్ అంటారు. అంటే నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? పాపులర్ అది ఉంటే యు ఆర్ పాపులర్. దట్ ఈస్ ద కస్టమ్ ఆఫ్ ద డే. పెళ్ళి ఎవరైనా చేస్తుంది, యూ జస్ట్ ఫ్లర్ట్ విత్ గర్ల్ అండ్ హ్యాంగ్ అవుట్ అంట. పాపులర్. అది అపహాసకుల యొక్క ప్లేస్. నేను చెప్తాను. తర్వాత మూడవది చెప్తాడు. ఫస్ట్దేమో రెసిస్ట్ చేయమన్నాడు, వాళ్ళని నిరోధించు, నో చెప్పు. మూడవది, అసలు వాళ్ళు దూరం ఉండరా బాబు, అవాయిడ్ దెమ్, వాళ్ళతో మనకు సంబంధం లేదు, వాళ్ళతో లేకుండా మనం బ్రతకలేమంటే ఎవడు చెప్పాడు? వాళ్ళ లోకం మన కాళ్ళ దగ్గర రావాల్సిందే. నువ్వు ప్రార్థన చేసేవాడివి అయితే కొద్దిసేట శ్రమ ఇబ్బంది ఉంటుంది, కానీ లోకం నీ కాళ్ళ దగ్గర రావాల్సిందే. పరిశుద్ధులకు నీవు, పరిశుద్ధుడైన నీవు తీర్పు తీరుస్తావని 1 కొరింథీ 6వ అధ్యాయంలో ఉంది. మనకున్నట్టు రక్షణ పొందిన వారికి ఉన్న ఆధిక్యత. ఎవడో చుట్టాలు ఏమో అంటాడని చెప్పి వాని భయపడి వాడు చెప్పినట్టు చేస్తే నువ్వు ఏం నిలబడతావు? ఇక్కడ అవాయిడ్ దెమ్. ఏం అవాయిడ్ చేయాలి? డిగ్రీస్ ఆఫ్ ట్రాన్స్గ్రెషన్ అంట. అంటే ఉల్లంఘించే విషయంలో, ఆజ్ఞలు ఉల్లంఘించే విషయంలో ఒక లెవెల్స్, 3 లెవెల్స్ ఉంటాయి. నడవడం అన్నటువంటిది జస్ట్ ప్రారంభం, మెట్టు అనమాట. మొదటి స్టెప్ అది నడవడం కదా. వాళ్ళతో కలిసి నిలబడడం, స్టాండింగ్, రెండవ స్టెప్ అనమాట. సిట్టింగ్ అంటారు చూసినవా, మూడవది. అది ఫైనల్ స్టెప్. అది భయంకరమైన పాపమునకు దారి తీసేది. మరి ఈ లోకంలో మేము బతికేది ఎట్లా? దేవుణ్ణి అడుగు. ఇప్పుడు నువ్వు పెద్ద సుఖంగా ఉన్నావా? ఇవన్నీ చేసావు కదా, నీలో ఎంత తృప్తి ఉంది, నీకు ఎంత ధన్యత ఉంది, నీకు ఎంత నిరీక్షణ ఉంది రేపటి విషయంలో, నీ పిల్లల భవిష్యత్తు విషయంలో నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది దేవుడు దీవిస్తాడని అన్నీ చేస్తే అప్పుడు ఆ ప్రశ్న కూడా వేయాలి. ఇవన్నీ చేస్తే లోకంలో మనం ఎలా జీవించాలని ప్రశ్న వేసావు కదా, ఇవన్నీ చేసావు, మరి నా ప్రశ్నలు కూడా సమాధానం చెప్పు. ఏమి కాన్ఫిడెన్స్ ఉంది, ఏమి ట్రస్ట్ ఉంది నీ పిల్లల భవిష్యత్తు, నీ భవిష్యత్తు వండర్ఫుల్గా ఉంటుంది అని నిలబడాల్సిందే దేవుని వాక్యం కొరకు. వేరే మార్గం లేదు. ఎందుకు? ఆయన వెంబడించే వాళ్ళని ఆయన మర్చిపోడు. దట్స్ ఆల్. ఆయనను వెంబడించే వాళ్ళని ఆయన మర్చిపోయే క్వశ్చనే లేదు. కష్టము, నష్టము, బాధ, ఇబ్బంది, రోగం అన్నీ ఉండవచ్చేమో, కాదనను, చేయబట్టుకొని నడిపిస్తూనే ఉంటాడు. దీన్ని నేర్చుకోవాలన్నమాట. దుష్టులు ఎవరు? దేవునికి శత్రువులుగా ఉంటారనమాట.
పాపులు అంటే ఎవరు? వీడు అపరాధి అని ముద్ర వేయబడినటువంటి వాడు. అపహాసకులు ఎవరు? ఆ, అట్టహాసంగా అతిశయంతో మాట్లాడేటువంటి వాళ్ళు. వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళు. చెడు సలహా, చెడు ప్రవర్తన, చెడు సహవాసం, ఈ మూడు చెప్పాలండి. దుష్టుడిది చెడు సలహా, పాపులది చెడు ప్రవర్తన, అపహాసకులది చెడు సహవాసం. అంటే వీళ్ళతో చేరితే నువ్వు చెడు సలహా తీసుకున్నట్టు, చెడు ప్రవర్తన కలిగి ఉన్నట్టు, చెడు సహవాసము కలిగి ఉన్నాడు. మరి మన అందరూ మనల్ని దూరం వేస్తారని, ఎవడు దూరం చేసినా కూడా నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ యొక్క ఇంట్లో దూతలు ఉంటాయి, దేవుడు నీతో పాటు ఉంటాడు. ఏమీ చేయలేడు, ఎవ్వరు ఏమీ చేయలేరు. నేను చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఏమీ చేయలేరు. కారణం ఏమిటంటే దేవుడు అనుమతించాల్సింది. అందుకే బైబిల్ చదివితే ఇవన్నీ తెలుస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. భయపడే లోకానికి తల వంచుతున్నారు. నిలబడడానికి, దేవుని వాక్య ప్రకారం నిలబడడానికి ధైర్యం ఏం లేదు. ఎందుకు లేదంటే, అమ్మో వాళ్ళంతా పైకి వెళ్ళిపోయి మేము ఈ స్ట్రిక్ట్గా భక్తి చేసినందుకు మేము పడిపోతే మాకు దీవెన రాకపోతే అందరు నవ్వుతారా అంటే, నవ్వని. ఇలా భక్తి చేసిన వాళ్ళంతా కోటీశ్వరులు అయినారని ఎక్కడ ఉంది బైబిల్లో? లేదు. అది కూడా తెలుసు. కానీ వదిలిపెట్టాడు. ముందుకెళ్ళిపోదాం, టైం సరిపోదాం. 3 ప్రసంగాలు చేయాలి ఈరోజు. ఈ యొక్క దుష్టుల యొక్క సలహా యొక్క పవర్ ఏమిటి? మొదటిది, ఏదైనా కూడా క్రియ అన్నటువంటిది ఆలోచనతో స్టార్ట్ అవుతుంది. నువ్వు అది చేసింటే భలే ఉండేది కదా ప్రధాన్, అట్లా స్టార్ట్ అవుతుంది. నన్ను ఏమన్నారంటే, యూ షుడ్ గో వేర్ ద గ్రాస్ ఈస్ గ్రీనర్ మ్యాన్ అన్నాడు. ఓరా అంటే డబ్బులు ఎక్కడొస్తాయో అక్కడ మినిస్ట్రీ స్టార్ట్ చేయాలండి. ఇక్కడేమొస్తుంది రా. ఒక ఆమె అనేది, యూ వెంట్ టు దట్ పూర్ ప్లేస్ అన్నది. నీకెలా తెలుసు అన్న. వాళ్ళు 10 ఏళ్ళు ఇక్కడ రైల్వేలో పనిచేశారంట. అక్కడ ఏమీ దొరకదు బాబు, నీళ్ళు ఉండవు, ఏముండవు, చాలా కష్టం అని. అలాగుంటుంది సలహా. ఎలాగుంటుంది? మనము ఏ పని అయినా కూడా ఫస్ట్ ఒక ఐడియాతో స్టార్ట్ అవుతుంది, అదొక కౌన్సిల్తో స్టార్ట్ అవుతుంది. చిన్నగా అది యాక్టివిటీ అవుతుంది, క్రియలకు స్టార్ట్ అవుతుంది. అంటే దాని ప్రకారం చేయడం మొదలు పెడుతుంది. తర్వాత దాని ప్రకారం చేసి ఆ సలహా విన్న తర్వాత నువ్వేమవుతావు? నీ ఫ్రెండ్స్ అంతా అపహాసకులు అవుతారు. వాళ్ళతో కూర్చుంటావు, తినాలి, తాగాలి, లేయాలి, అంతే. అలాగ పడిపోతారు మనుషులు. నువ్వు సలహా వింటావు, సలహా విన్న తర్వాత భయపడి ఇలా చేయకపోతే నష్టం వస్తుంది. దిష్టి తీసేది ఎందుకు? మూఢనమ్మకాలు ఎందుకున్నాయి? ఏమైనా వస్తుందేమో అని, అంతే కదా. ఎప్పుడో సలహా మైండ్లోకి వెళ్ళిపోయింది, ముసలోళ్ళు చెప్పింటారు. తర్వాత అది క్రియల్లోకి వచ్చేస్తుంది. క్రియల్లోకి వచ్చిన ఇలాంటి వాళ్ళే కదా అందరు ఫ్రెండ్స్. సిద్ధాంతి, వాస్తు చూసేవాడు, జ్యోతిషాలు చెప్పేవాడు, ముహూర్తాలు చూసేవాడు, వాళ్ళ నాయన, వీళ్ళే అందరు చూసినావా? అపహాసాలు వెళ్ళిపోతాం. సలహా, క్రియ, సహవాసం అయిపోయింది. ఇంకా వాడిని ఎవడు రక్షించగలడు? ఇంకెవడు రక్షించలేడు. అదే పాస్టర్ వచ్చి చెప్పినాడు అనుకో, మీరు వచ్చిన ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేసుకోండి. వాడు అది చేస్తాడు, ఇది చేస్తాడు. సైతానిక కుటుంబాల మీద బలమైన పట్టు కలిగి ఉండడానికి, క్రైస్తవ కుటుంబాల మీద బలమైన పట్టుబడి కలిగి ఉండడానికి కారణం చెప్పమంటారా? మనల్ని పాడు చేస్తే దేవునికి అవమానం వస్తుంది. కాబట్టి మన మీద టార్గెట్ సైతాను. అది తెలియక చాలామంది చేసి భ్రష్టులైపోయి దేవుని నామానికి అవమానం తెస్తుంది. నీవు క్రైస్తవురాలై ఉండి అన్యాచారాలు చేశావంటే ఖచ్చితంగా నీ వలన దేవుని నామానికి అవమానం కలగాల్సిందే. సాతానికి కావాల్సిందే అది. నీ జీవితం వర్ధిల్లడం కాదు, నీ జీవితం దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండకూడదు. నేను ఎటో ఇటు చేసి భయపడేసినట్టు చేసి, వీటన్నిటికీ కారణం నేను ముందు చూసుకుందాం. దేవుని వాక్యం ఒకటే విరుగుడు. మరి ఇలాంటి చెడు సలహాలు ఎక్కడి నుంచి వస్తాయి? వింత. బైబిల్ చూసి చాలా వింత వస్తుంది. ఫ్రెండ్స్ నుంచి వస్తాయి. వాడు కొన్నిసార్లు బిలీవర్స్ కూడా పొరపాటు చేయొచ్చు, కానీ ఇంత ఘోరంగా వాక్యానికి విరుద్ధంగా బిలీవర్స్ చేయరు. విశ్వాసులు ఎప్పుడు కూడా వాక్యానికి విరుద్ధమైన సలహాలు ఇవ్వరు. స్వార్థంతో కూడిన సలహాలు ఇవ్వచ్చేమో కానీ వాక్యానికి విరుద్ధంగా సలహా ఇచ్చి పాపం చేసినట్టుగా నడిపించు. అలా చేసినట్టు వాడు అసలు బిలీవర్ కాదు. వాడు ఎప్పుడో ఆత్మలో జారిపోయినాడు అతడు. 2వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయము 6-7. జస్ట్ దీన్ని సమ్మరీ చెప్తాను. 2వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 6-7. సొలొమోను కుమారుడు రెహబాము ఇద్దరు ఇశ్రాయేల్ వచ్చి ట్యాక్స్లు ఎక్కువనే బాబు, కొద్దిగా తగ్గించు అంటే వీడి ఫ్రెండ్స్ ఎక్కువ. వీడికి రంజాన్కి ఫ్రెండ్స్ వస్తారు, క్రిస్మస్కి ఫ్రెండ్స్ వస్తారు, ఉగాదికి ఫ్రెండ్స్ వస్తారు. అందరికి వచ్చాను వంట చేయలేరు కాబట్టి 10 మందిని వంటలు పిలిచి చేస్తారు. సో ఇట్లా ఫ్రెండ్స్ వచ్చినారు. ఫ్రెండ్స్ దగ్గర పోయి అడిగాడు. వాడు పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు అనుకో, రే చెప్పురా, చిటికెన్ వేలు కంటే మా నాన్న నడుపు కంటే నా చిటికెన్ వేలు చాలా లావురావని. ఓకే అన్నాడు. ట్యాక్సులు పెంచేసాడు. గుడ్ బై అన్నాడు.
వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ని అడగలేదు. భక్తి గల వాళ్ళే, సీనియర్స్, అనుభవం కలిగిన అడగలేదు. ఏమైంది? రిజల్ట్ ఏమని చేస్తారా? తన నమ్మకమైన తండ్రిని వెంబడించిన భక్తి కలిగినటువంటి పెద్దలను పోగొట్టుకున్నాడు. ఎగ్జాంపుల్ ఒక ముఖ్యమంత్రి. అంతే, నేను ఎక్కువ చెప్పను. భక్తి కలిగినటువంటి తండ్రి యొక్క స్నేహితులను, అనుభవం కలిగిన వారిని, జ్ఞాని దగ్గర ఉన్నారంటే వాళ్ళు ఎంత క్యాలిబర్ ఉండాలి ఆలోచించి. ప్రపంచంలోనే జ్ఞాని సొలొమోన్ దగ్గరికి రైట్, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్ ఉన్న వ్యక్తులు కలిసి జీవించినారంటే వాళ్ళకి ఎంత విజ్డమ్ ఉండాలి. అలాంటి వాళ్ళని అట్లా తోసిపడేస్తాడు. ఎందుకంటే యవనస్తులకు ఫూలిష్నెస్ ఉంటుంది. మూర్ఖత్వం అనేది యవనుల్లో స్వాభావికంగా ఉంటుంది. వాక్యం ద్వారా మాత్రమే అది సరి చేయవచ్చు. ఆ ఫూలిష్నెస్ వల్ల వెళ్ళిపడసో పోగొట్టుకున్నాడు. అంతకంటే భయంకరంగా ఈ దుర్మార్గుడి వలన ఇశ్రాయేల్ రాజ్యం రెండుగా చీలిపోయింది. యూదా రాజ్యం, ఇశ్రాయేల్ 10 గోత్రాలు సపరేట్ అయిపోయాయి. యెరోబాము అనే సేవకుడు కింగ్ అయ్యాడు. 2 గోత్రాలు యూదా, బెన్యామిన్ మాత్రం యెరోబాము దగ్గర, రెహబాము దగ్గర ఉండిపోయింది. అది చెడు సలహా తీసుకుంటే వచ్చేటువంటిది. రెండవది పేరెంట్స్ కూడా ఇస్తారు. ఇది భయంకరం. మళ్ళా 2వ దినవృత్తాంతంలో 22:1-2 యెరూషలేం కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసి, ఈ ప్రకారం యూదారాజు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యం పొందెను. 2 దినవృత్తాంతాలు 22:2 అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేంలో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఉమి కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. తల్లి దుర్మార్గంగా నడవడానికి నేర్పించడం ఏమిటి? నాకు వింతనుంది అది. జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కట్టును అన్నాడు. మరి తల్లి దుర్మార్గత ఎందుకు నేర్పించింది? ఎందుకు? అహాబు సంతతి అన్నాడు. తల్లి యెజబెలు, అతల్య తల్లి యెజబెలు, బయలు ప్రవక్తను బయలు దేవతను పూజించినటువంటి స్త్రీ. వికెడ్ కింగ్ లైక్ ఏహెబ్ అంటాడు. దుర్మార్గుడైనట్టు అహాబు లాంటి రాజు. యూదారాజే భార్యను బట్టి విగ్రహములకు నమస్కారం చేశాడు. వాళ్ళ కుమార్తె ఎందుకు ఈమె ఇలాంటి బ్యాడ్ కౌన్సిల్ ఇచ్చింది, చెడు సలహా ఇచ్చిందంటే ఈమె యొక్క ప్రారంభం ఎక్కడిది? వాక్యాంశతో సంబంధం లేదు, విగ్రహములతో సంబంధం ఉన్నది. కాబట్టి చెడు సలహా ఏమి ఇచ్చింటుంది? ఆ చెడు సలహా నిజమైన దేవుడు యెహోవా కాదు, బయలు విగ్రహారాధన చెయ్యని. ఎంత డేంజరస్. ఇప్పుడు అలాగే ఇవ్వకపోవచ్చు తల్లిదండ్రులు. భక్తి నేర్పిస్తున్నారా? యథార్థతతో కూడినటువంటి భక్తి. ఈ మధ్య శివాజీ గురించి ఎక్కువ ఏంటంటే, శివాజీ గురించి ఎంత చూస్తే చదువుతున్నా. శివాజీ తల్లి జిజియాబాయి వీరగాథలు నేర్పించింది చిన్నప్పుడు. అంటే ఏమి పునాది వేసిందో ఆ ధైర్యం, శౌర్యం ఆయనకు వచ్చింది. సో మన పిల్లలకు చిన్నప్పటి నుంచి తల్లులు ఏమిస్తారంటే, ఇప్పుడు కార్టూన్ పెట్టి మొబైల్ ఇచ్చేస్తారు, ఫ్రీ అయిపోతారు. కాబట్టి దీని పంట కోయాల్సిందే నువ్వు వాళ్ళు పెరిగిన తర్వాత. నో అదర్ వే. దేవుని వాక్యం చెప్పాలి, దేవుని కథలు చెప్పాలి. టైం ఎక్కడుంది అన్న, నీ కుటుంబానికి టైం లేదంటే నీకు దేనికి టైం ఉండదు. అంతా పోరాటమే, అంతా పోరాటం. మన పిల్లలు యవ్వన కాలంలో పుష్టిగా బాగా వర్ధిల్చి ఉండాలంటే తల్లులు త్యాగం చేయాల్సిందే. లేకుంటే పెళ్లి చేసుకోకూడదు. పిల్లలు కానీ పెంచే ఓపిక లేకుండా పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ఈ అతల్య ఎలాంటిది? 2 రాజులు 11:1 అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేశాను. కుమారుడు చనిపోతే ఈ తల్లి అందరినీ నాశనం చేసింది, మిగతా సంతానం అంతా. ఎందుకు? ఈమె రాణి కావడానికి. ఈ దుష్టత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్వార్థం. ఇది ప్రాముఖ్యత, స్వార్థం. తన స్వార్థం కొరకు తన కుమారులను పిండింది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ఆత్మ లేకుంటే వచ్చేటువంటి ప్రవర్తన లేక స్వభావం. ఇది దేవుని ఆత్మ లేకుంటే వచ్చేటువంటి ప్రవర్తన, స్వభావం. ఇలాగా పేరెంట్స్ నుంచి కూడా చెడు సలహా రావచ్చు. చర్చి మానేయటం అన్నటువంటిది నా దృష్టిలో పాపం, అనివార్య పరిస్థితులను బట్టి అంతే తప్ప. చర్చి మానేయటమే నా దృష్టిలో బహు నీచమైనటువంటి స్థితి. ఎందుకు మానేస్తావు చెప్పు? ఆదివారం ఆరాధించడానికి రావడానికి. నీ హృదయంలో ఎంత దుష్టత్వం ఉంటే తప్ప దీన్ని కోరుకోవు. ఎందుకు దావీదురాజు ఎందుకు గంతులేశాడు? దేవుని మందిరంకి వెళదామని జనులు నాతో అన్నప్పుడు సంతోషించాడంట.
నిత్య సుఖ సంతోషములు గలవు. మరి అది పొందడానికి నీకు ఇష్టం లేదంటే నీ హృదయంలో ఎంత దుష్టత్వము, ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎంత ఫాల్స్ సెక్యూరిటీ ఉందో చూడు. నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి నీకు ఒక విధమైనటువంటి భద్రత నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. అందుకే ఆరాధనను ఉద్యోగాలు మళ్ళీ ఇందిరా ఏదో అర్థం చేసుకుంటుంది కదా. అందుకే నీకు సరిగా చెప్తున్నా, నీ డ్యూటీ వేరు. కావాలనే ఎగ్గొట్టడం, వీలు కానీ విధి లేని పరిస్థితుల గురించి నేను చెప్తాను, వదిలేస్తున్నాం మనం. ఉద్దేశపూర్వకంగా దేవుని ఆరాధించడం ఆపేయటం ఏమవుతుందో వెళ్ళకుంటే దయ్యం నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నేను తన యేసు ప్రభువును ఆరాధించి మహింపరచడానికి ఆటంకపరుస్తాడా? పరచడు. వాళ్ళు పరచబడుతున్నావంటే రావడానికి నిన్ను దయ్యం నడిపిస్తుంది అంతే. పరిశుద్ధాత్మ ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు యేసుని గురించి మహింపరుస్తాడని బైబిల్లో పరిశుద్ధాత్ముడు. సో ఆ పరిశుద్ధాత్ముడు మిస్ అయితే నీకు ఇంకొక ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ ఎప్పుడు యేసును పరచదు. యేసుకు సంబంధించిన వాటన్నిటి నుంచి దూరంగా ఉంచుతాడు. కాబట్టి చెడు సలహాలు ఇవే. నువ్వు దేని కొరకైనా అది సాధించాలి, ఇది సాధించాలని దేవుణ్ణి దూరం పెట్టావంటే ఏమీ సాధించలేవు. సాధించవచ్చేమో. జీవితానికి నీవు జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి అవసరమైనటువంటి మాత్రం మిస్ అయిపోతావు. తృప్తి అదే కదా, జీవితానికి అవసరమైనంత తృప్తి కలిగి ఉన్న వాటితో. అది ఉన్నప్పుడు నీకు సంతోషం ఉంటుంది, అది ఉన్నప్పుడు నీకు ఆరోగ్యం ఉంటుంది, అది ఉన్నప్పుడు నీకు సరైన నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్థ్యం ఉంటుంది. ఆ తృప్తి నువ్వు మిస్ అవుతావు, అంటే రెస్ట్లెస్గా తయారవుతావు. తర్వాత ప్రవక్తలు లాంటి వాళ్ళు కూడా తప్పు చెప్తారు. సంఖ్యాకాండం 22, 24లో ఇవన్నీ ఉంటాయి అధ్యాయాల్లో. బాలాం అనేటువంటి వాడు ఇశ్రాయేలుని శపించడానికి బిలాము ఇశ్రాయేలుని శపించడానికి బాలాకు రాజు చేత ప్రేరేపించబడతాడు. ఇలాంటి వారు కూడా ఉంటాడు తప్పుడు మార్గంలో నడిపించడానికి. ఏమని చేస్తాడు? వ్యభిచారము, విగ్రహాధన చేస్తే వాళ్ళు నాశనం అయిపోతారు. ఇలాంటివి తప్పుడు సలహాలు అన్నమాట. కాబట్టి ఇలాంటివి ఈ సలహాలు ఎలాగ క్రియల వైపు వెళ్తాయి? దుష్టుని ఆలోచన పాపుల మార్గానికి అపహాసకులతో కూర్చునడానికి ఎలా నడిపిస్తుంది? దుష్టుల ఆలోచనలు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నీకు చాలా మేలు కలిగించినట్టుగా ఉంటాయి. అది దాంట్లో ఉన్న పవర్. వ్యక్తిగతంగా చాలా మేలు కలిగించేటట్టు. ఏం పర్లేదమ్మా, ₹1,00,000 పెట్టు, 4 నెలల్లో 5 లక్షలు వస్తాయి అంటాడు. పెట్టేస్తావు. ఎందుకు మనం ఆగుదాం కొద్ది, దేవుడు దీవించేంత వరకు. ఇప్పుడు ఆ 4 లక్షలు తీసుకుని ఏం చేస్తారు? పిల్లలు చిన్నగా ఉంటారు, నర్సరీలో ఉంటారు, ఏం చేస్తాం చెప్పు? బ్యాడ్ కౌన్సిల్స్ అన్నీ కూడా ఎట్లుంటాయంటే ఆకర్షణీయంగా ఉంటాయి, మనకు వ్యక్తిగతంగా బాగా లాభం కలిగించినట్టుగా కూడా ఉంటాయి. కాబట్టి చూడరా, వాళ్ళని నేను యుఎస్ వాళ్ళకి చెప్పినారు, యుఎస్కి వెళ్ళకండి బాగలేదని పరిస్థితి. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఇప్పుడు చెప్పినప్పుడు కొంతమంది కోపం వచ్చింది. ఇప్పుడు చెప్పండి చూద్దాం. ప్రాఫెసీ అంటారు దాన్ని, ప్రాఫెసీ అన్న పెద్ద వచనం మాట వాళ్ళకని పట్టుకుంటారు వాళ్ళ యూట్యూబ్లో. పరిస్థితి లాగా మారిపోయినాయి తెలుసా? ఎలాగ మారిపోయినాయి చూడండి. నీకు 90 డేస్లో 3 monthsలో సంథింగ్ అంతే జాబ్ రాకపోతే చదువైన తర్వాత యూ విల్ బి కిక్డ్ అవుట్. నీకు ఉద్యోగం రావాలంటే నువ్వు బాగా చదివి బ్రిలియంట్ ఫెయిల్ అయితే జాబ్స్ వస్తున్నాయి. ఆర్డినరీ పర్సన్స్ ఎవరికి జాబ్స్ రావటం లేదు. సో కాబట్టి పోవడం తప్పు కాదు, బాగా గమనించి పోవడం కూడా తప్పు కాదు. బట్ దేవుడి ముద్ర కావాలి. మనం ఏదైనా పనులు చేసినప్పుడు రవ్వా ఇది చేయాలా వద్దా, ఇది చేయాలా వద్దా, నడిపింపు కావాలి. ఇవి మర్చిపోయినారు క్రైస్తవులు. బ్యాడ్ కౌన్సిల్స్ పర్సనల్గా మనకు ఉపయోగకరంగా ఉన్నట్టు కనిపిస్తాయి కాబట్టి వెంటనే వినేస్తాం. కొన్ని సంవత్సరాల తర్వాత దాని యొక్క ఫలితం తెలిసినప్పుడు ఏముంటుంది? మీరు చావరు, మీరు దేవతల వల్లే ఉంటారని ఆదికాండం 3వ అధ్యాయంలో సైతాన్ అవ్వకు చెప్తే హ్యాపీగా ఫీల్ అయింది. జాక్పాట్ వెళ్ళిపోయింది. అలాగుంటుంది, పర్సనల్గా బెనిఫిట్ వచ్చేటట్టుగా ఉంటుంది. అయితే ఈ చెడు సలహాల్లో ఉన్నటువంటి ఒక అంశం ఏమంటే ఖచ్చితంగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటుంది. ఏమిటి దేవుని వాక్యానికి విరుద్ధం? ఒక ఉదాహరణ, నేను నిమిషంలో కోటీశ్వరులు అయిపోతున్నాను, అది చేద్దామంటారు. అదే
త్వరగా డబ్బు సంపాదించడము, డబ్బు వస్తది అన్నట్టు ఆ సలహాలన్నీ వాక్యానికి విరుద్ధమైనవి. దేవుడు అంగీకరించడు. ఒక్కొక్క మెట్టే దేవుడు ఆశీర్వదించేది. ఏ మనిషి అయినా కూడా ఒక్కొక్క మెట్టే ఆశీర్వదిస్తాడు. తెలిసిపోతది. ఉన్న పలానా నువ్వు పైకి పోతావన్న సలహా ఎవడన్నా ఇచ్చాడా? ఖచ్చితంగా వాక్యానికి విరుద్ధమైనటువంటిది. మరి ఇలాగుంటే ఎవరు చేయగలరు బాబు? ఇలా జీవించ దుష్టుల ఆలోచన నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు చెప్పి కూర్చునే చోటున కూర్చుండక ఎలా ఉండాలి? ఆ స్ట్రెంగ్త్, ఆ కెపాసిటీ మాకు ఎలాగొస్తదని నీకు డౌట్ రావచ్చు. అసలు మొట్టమొదట ఏది చెడు సలహా, ఎవడిది పాపంతో కూడిన ప్రవర్తన, ఎవడు అపహాసకుడు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకు దూరంగా ఉండడం నేర్చుకోవాలి. ఏ సలహా అయినా అజ్ఞానంతో కూడినదిగా, హానికరంగా, తప్పుదోవ పట్టించేదిగా ఉందా? పక్కా పెట్టేసి. ఎగ్జామ్స్ డిగ్రీలు అయిపోయి చదువుకునే పిల్లలు ఎక్కువ ఈ ట్రాప్‌లో పడుతుంటారు. అమీర్‌పేటలో కోచింగ్ సెంటర్ ఉంది. ఫస్ట్ మనం 30,000 కట్టేస్తే తర్వాత ఆ 6 నెలలు కోచింగ్ ఇచ్చి వాళ్ళు మనకు స్టైపెండ్ ఇస్తారు. తర్వాత నెలకు 5,000, 4,000 ఇస్తారు. మనకి ఎంప్లాయ్‌మెంట్ చూపిస్తారు. అంతా ఒట్టిదే. ట్రాప్‌లో మనం పడతాం. మిస్‌గైడ్ చేసేటువంటి బ్యాడ్ కౌన్సిల్స్. తర్వాత అజ్ఞానంతో కూడినవిగా ఉంటాయి. ఇప్పుడు నారాయణ చైతన్య వాళ్ళు ఉన్నారు. ష్యూర్ నీట్ అంటారు. పర్ఫెక్ట్ నీట్ అంటారు. గ్యారంటీ నీట్ అంటారు. ఎంతమందికి వచ్చినాయి చెప్పండి? ట్రాప్. ట్రాప్‌లో పడతారు. దాంట్లో చేర్చేస్తారు. సిటీలో ఉన్నోళ్ళు కూడా నారాయణ చైతన్యకి పంపించేస్తున్నారు పిల్లలు. ఇక్కడోళ్ళ సంగతి అంటే వేరు. వాళ్ళకి ఆధారం లేదు కాబట్టి పోయినారు. సిటీలో ఉన్న బిలీవర్స్ కూడా దాంట్లో చేర్చి వాళ్ళ పిల్లలు ఆదివారం చర్చిలో కనపడడంలే. అది వాళ్ళకి పట్టింపు లేదు. ఫైనల్‌గా రిజల్ట్ చూసారా? గవర్నమెంట్ సీట్ వచ్చింది మాకు. రిజర్వేషన్ పెట్టుకున్నావు. తోకలు పెట్టుకున్నావు. ఎందుకు రాదు? బ్యాడ్ కౌన్సిల్స్. దేవుని ఆరాధన లేకపోయినా పర్లేదురా, నువ్వు బాగా చదువుకోవాలన్నటువంటి సలహా వ్యక్తిగతంగా భవిష్యత్తును కలర్‌ఫుల్‌గా చూపిస్తది కాబట్టి నీకు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినా పర్లేదు అన్నటువంటిది వచ్చేస్తుంది. ఎంత నష్టపోతావో తెలుసా? ఆదివారం పూట దేవుణ్ణి ఆరాధించకపోవటం వలన నీకు ఎంత నష్టం వస్తుందంటే, నీవు తీసుకునే నిర్ణయాల్లో ఆ నష్టం కనిపిస్తది. అది భవిష్యత్తు మీద వివాహంలో కూడా కనిపిస్తది. సంసారం చేసే విషయంలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు బలపరచబడలేదు. దేవుడు నేను నియమించినటువంటి ఆదివారం దినం వచ్చి దేవుణ్ణి ఆరాధించకపోవటం వల్ల దీంట్లో ఉన్న ఆశీర్వాదాలు నువ్వు అనుభవించలేకపోయావు, పొందలేకపోయావు. కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? లాస్ట్‌కు దేవుణ్ణి నిందిస్తే. దేవుడు స్వార్థపరుడే. తన మహిమ తనకే చెందాలనుకుంటాడు. అది మనం చెల్లించినప్పుడు మనకు మేలు జరుగుతుంది. తర్వాత పాపల మార్గాన్ని ఎలా మనం చూడవచ్చు? వారి జీవిత విధానము వెరీ ఇంపార్టెంట్. గట్టి మాటలు చెప్పి ఎక్కడ కూడా భక్తి సంబంధమైన ప్రవర్తన లేకపోతే వాడి మార్గం ప్రమాదం. అంటే వాడి మాటలు ప్రమాదం. వాడి సలహాలు ప్రమాదం. భక్తి మాటలు ఉంటాయి. జీవితంలో ఎక్కడా పాటించడం లేదు. తెలిసిపోతుంది కదా! ఒక రోజు, 2 రోజులు, 3, 4, 5, 6 నెలలు. సంవత్సరంలో మనిషి తెలిసిపోడా? అలాంటి వారికి కూడా జాగ్రత్తగా ఉండు. వారి మార్గము పాపముతో కూడినటువంటిది. అంటే ప్రవర్తించే విధానము వాక్యానికి విరుద్ధమైనటువంటిది. ఏమి దాంట్లో డెప్త్ ఉండదు. ఏమి వాక్యం బేస్ డెసిషన్స్, నిర్ణయాలు ఏముండవు. వాక్యం ప్రకారము నష్టపోవడానికి కూడా ఏమి జీవితం కనిపించదు. అంత కంఫర్ట్, సౌఖ్యము, సుఖము, త్యాగం లేనటువంటి స్థితి, స్వార్థము, తర్వాతనే దేవుడు. ఇలాంటి వారు నీకు తెలిసిపోతుంది. అపహాసకులు, వీళ్ళని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎలాగా? పరిశుద్ధమైనది ఏదైతే ఉందో, దైవ సంబంధమైనది ఏదైతే ఉందో దాన్ని అపహాస్యం చేస్తారు. ఎంతమంది మీకు కూడా తెలిసిపోయింటారు ఈ పాటికి. వాట్ ఎవర్ ఈజ్ సేక్రెడ్ దే మాక్ అట్ సేక్రెడ్ థింగ్స్. ఈ కాలంలో భక్తి ఎందుకు లేరా? ఎంతమంది అనేవాళ్ళు, మీకేం రోగం వచ్చింది, నేను సినిమాలు మానేస్తే అనుకునేవాడిని. నేను సినిమాలు మానేసి ఈ వయసు కింద వైరాగ్యం ఉండకూడదంట. మరి ఇంకెప్పుడు వాళ్ళు చెప్పు. ఈ వయసులోనే నువ్వు కావాలి అంటాడు దేవుడు. యవ్వన కాలంలోనే దేవుని వెంబడించాలంటాడు. ముసలోళ్ళు అయిన తర్వాత వెంబడిస్తాము, ఇప్పుడంతా ఎంజాయ్ చేస్తామంటే అది అట్లా కుదురుతుంది. కాబట్టి పరిశుద్ధమైనది ఏదో దాన్ని వాళ్ళు ఏం చేస్తారు? అపహాస్యం చేస్తారు. మేము ఉద్యోగం చేయము, దేవుని సేవ చేస్తామంటే ఎంతమంది వెనక్కి లాగుతారు తెలుసా? ఏం చేస్తున్నా అంటే నేను యూఎస్ పోవడానికి ప్రిపేర్ అవుతున్నా. వెరీ గుడ్. పిహెచ్డి చేసిన సూపర్. మరి ఇది అంటే ఇది అడుక్కు తినేది అనుకుంటారు. ఎంతమంది నాకంటే మీలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు చెప్పండి? ఉండొచ్చు, కాదనను. ఎంతమంది ఉన్నారు మీరు లెక్కేసుకోండి. మేము దేవుని పని చేస్తున్నాం.
కోట్లు ఉన్నాయనుకుంటారు చాలామంది. అదే అన్నమాట. మనుషుల్ని ఆహ్, తిమ్మిని బమ్మి చేసేది అదే. దేవుణ్ణి వెంబడించేటువంటి వ్యక్తుల జీవితాల్లో దేవుడి ఆశీర్వాదం ఎలా ఉంటదంటే 5 రొట్టెలు, 2 చేపలు. ఇవి కోట్లా? 5 రొట్టెలు 5 లోవ్స్ అండ్ 2 ఫిష్. అరే 5,000 మంది ఎట్లా తిన్నారు? అది. నీవు దేవుని నమ్ముకొని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు నీకున్న 5,000 ఒక మనుషులకు ₹1,00,00,000 మాదిరి కనిపిస్తది. దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్ అంతే. ఇంక అంతకుమించి ఏం లేదు. మరి నీకు కావాలా? వాక్యాన్ని పట్టుకో. వాక్య ప్రకారం జీవించు. కోట్లు కాదు ఇక్కడ ముఖ్యం. నీ చేతిలో ఏదుందో అది మల్టిప్లై అవుతది. రెట్టింపు అవుతది. నువ్వు చేసే పనుల్లో దీవెన కనిపిస్తది. అందరికొచ్చి పిచ్చి పిచ్చి ఖర్చులు, పిచ్చి పిచ్చి నష్టాలు నీకు రాకుండా ఆపుకుంటూ వెళ్తుంటాడు దేవుడు. దూతల కంచె. అదే ఆధిక్యత దేవుని వెంబడించే వాళ్ళకి. పేరు ప్రఖ్యాతులు ఉండవు, పలుకుబడులు ఉండవు. సొసైటీలో ఎక్కడ కూడా సీట్లు ఏమి ఉండవు వాళ్ళకు. వాడి ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా బ్లాక్ కాఫీ తాగగలిగిన టైము ప్రశాంతత వాడికి ఉంటుంది. ఎందుకంటే వాడు దేవుడు వాడిని దీవించాడు కాబట్టి. ఎందుకు వాడిని దీవించాడు? వాడు దేవుని మీద ఆధారపడినాడు. ఏమీ లేదు, నువ్వే దిక్కు అన్నాడు కాబట్టి రా అన్నాడు. ఇలాంటి పరిశుద్ధమైన వాటిని అపహాస్యము చేసేటువంటి వాళ్ళే అపహాసకులు. వాళ్ళని అలా గుర్తుపెట్టుకో. వాళ్ళ నుంచి ఖచ్చితంగా దూరంగా వచ్చేసి. బైబిల్ ఎలా ఉందా? ఇది 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 ఇలాగ తీసుకోకూడదు, ఇలా కూడా చేయొచ్చు, తప్పేముంది, 3 ముళ్ళ బంధం చాలా బలమైంది అంటారు. అది దానికి దీనికి సంబంధం లేదు. తాళి 3 సార్లు ఎందుకు వేస్తాను ఒక పాస్టర్ని అడిగిన. 3 పేటల తాడు త్వరగా తెగిపోదని ప్రసంగిలు అంది. అది కాదు అంకుల్, దాని అర్థం అది కాదు అని స్ట్రెంత్ గురించి చెప్పారని. అట్లా రకరకాలుగా అన్వయించి అర్థాలు చెప్పి మనుషుల్ని మోసం చేస్తున్నారు. మరి మనం దీవించబడటానికి, వర్ధిల్లడానికి, సంతోషంగా ఉండడానికి, వర్ధిల్లడానికి కొన్ని షరతులు ఉన్నాయి. 1వ కీర్తన 1-2. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటారు. మొదటి వచనం ఏముంది? ఇవన్నీ చేయకూడదు అనంది. దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసకుల దగ్గర సహవాసం. 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దాన్ని డే అండ్ నైట్ ధ్యానించాలి. అంటే కొన్ని చేయకూడదు అంతవరకు ఉండి మిగతా వాటిని చేయకుండా ఆగినామంటే తప్పు, మిస్ అయిపోతుంది. కొన్ని చేయొద్దు, కొన్ని చెయ్యాలి. ఇక్కడ దేవుని ధర్మశాస్త్రం అందు ఆనందించండి. బైబిల్ అప్పుడు ధర్మశాస్త్రం ఉంది, ఇప్పుడు మనకున్నటువంటి బైబిల్ యందు ఆనందించమంటున్నాడు. ఏమిటిది? ఎందుకు దేవుని వాక్యం అందు మనం ఆనందించాలి? అది శ్రేష్టమైనది కాబట్టి. దేవుని వాక్యము శ్రేష్టమైనది. దేవుని నమ్మి, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్నది. అది యందు వాక్యం దేవుడై ఉన్న, దేవుని యొద్ద ఉన్న, ఆ వాక్యమే శరీరధారే కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించిన. అంటే జీసస్ క్రైస్ట్ ఈస్ ద వర్డ్ ఈస్ ద జీసస్ క్రైస్ట్. కాబట్టి ఈ వాక్యము శ్రేష్టమైనది. దీన్ని మనము మిస్ అవ్వకూడదు. నువ్వు దాని ఎందుకు సంతోషించాలి, దానికి లోబడాల్సి ఉంటుంది. చాలా కష్టమే, కానీ విధేయత ఉన్నప్పుడు కష్టమైన ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? నీవు వర్ధిల్లాలంటే, నీవు చేయనదంతా సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించాల్సిందే అంటాడు. ఆ వాక్యం అందు ఆనందించాల్సిందే బైబిల్ ఉందా, లేదంటే వేరే మార్గం లేదు. ఎందుకు అలా చెప్పాడు? ధ్యానించడం అంటే ఏమిటి? దాన్ని బైబిల్ని చదివి దాన్ని ఆలోచించడానికి సమయాన్ని కేటాయించడం అన్నమాట. అంతేకాకుండా జాగ్రత్తగా కూడా చదవడం, లోతుగా కూడా చదవడం. ఇన్ని అర్థాలు ఇస్తుంది ధ్యానించడంలో. చదివినది ఆలోచించడానికి సమయం తీసుకోవటం.
ఎందుకు ఇలా రాశాడు, ఎవరికి రాశాడు, ఇలా రాయడం వల్ల ఉపయోగం ఏమిటి, ఇది నాకేమైనా సంబంధించిందా, ఇదే ధ్యానించడం అంటే. ఊరికి అలాగ చదివేస్తే కుదరదు. నీవు దాని యందు ఆనందించాలి, దానిని ధ్యానించాలి. ఇలాగ ధ్యానించడం అంటే దాన్ని బైబిల్లో దేనికి చూపుతూ వచ్చారంటే దేవుడి గురించి ఆలోచించడం. దాని అర్థం ఏమని సూచిస్తుందంటే దేవుని గురించి ఆలోచించడము, ఆయన బోధలు గురించి ఆలోచించడం. ఇప్పుడు లోకము చాలా పవర్ఫుల్గా ఉంది కాబట్టి రకరకాల సిద్ధాంతాలు మనల్ని బొంబాటు చేస్తున్నాయి, ఢీకొంటున్నాయి. కాబట్టి ఇది కరెక్టేమో, ఇది కరెక్టేమో, నేను పాత చింతకాయ పచ్చడి మాది ఇంకా బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుతా, దేవుని చిత్తం చేస్తా అనుకుంటున్నాను, మరి నేను తప్పటడుగు వేస్తున్నానేమో అనుకుంటున్నాను కదా. అది ఒట్టి మాటలు. అంతగా లోకం నేను భయపెట్టించగలదు. అంతగా నీ చుట్టుపక్కల వాళ్ళు వర్ధిల్లినప్పుడు నేను అది చేసింటే నాకు కూడా సక్సెస్ వచ్చేదా అన్న భయం కలిగించినట్టుగా చేస్తుంది. నీకున్న మార్గం కరెక్టా కాదా అని నీకు డౌట్ వచ్చినప్పుడు. సమస్య లేదు, నువ్వు వాక్య ప్రకారం పోతున్నావు అంటే నువ్వే కరెక్ట్, 1,000,000 మంది కంటే నువ్వే కరెక్ట్. మరి దీన్ని నమ్మగలిగిన విశ్వాసం ఉన్న రోజున నువ్వు దీవించబడతావు. ఒక రోజులో వస్తుందా? రాదు. ఒక్కొక్క మెట్టే ఎక్కాలి. వీటన్నిటికి ఒకటైతే కష్టపడే మనస్తత్వం కూడా ఉండాలి. మనం స్టూడెంట్ అయితే కష్టపడి చదవాలి, ఎంప్లాయ్ అయితే కష్టపడి పని చేయాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. సోమరిగా కూర్చోడానికి వీలు లేదు. నేను వాక్యం పాటిస్తున్నాను, నన్ను దేవుడు దీవిస్తాడంటే అది తప్పు. వాక్యమును చదువుతూ దాన్ని లోబడటం అంటే నీ ప్రవర్తనను సరి చేసుకోవడం. సోమరితనం వదిలిపెట్టు, నిద్ర వదిలిపెట్టు, తిండిపోతాను వదిలిపెట్టు, ఊరికి కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నావా, వాటిని వదిలిపెట్టు. కష్టపడే మనస్తత్వం లేదా అలవర్చుకో. ఇది ఒబీడియన్స్ వలన వచ్చేటువంటి ఫ్రూట్. తర్వాత సంతోషంగా ఉండడము, వాక్యం చదవడం వల్ల ఎంత సంతోషం వస్తుంది అన్నదానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఏం చేశాడంటే ఒక వ్యక్తి ఒక పరిశోధన చేశాడంట. కొంతమందిని తీసుకొచ్చాడు, కొంతమంది పెద్దలను ఒక 10 మందిని తీసుకొచ్చి ఏం చేశాడంటే పెన్ను పేపర్ ఇచ్చి మీకు తెలిసినటువంటి 10 మంది పేర్లు, వాళ్ళలో ఎవరు సంతోషంగా ఉన్నారు, ఎవరు సంతోషంగా లేరు రాయండి అన్నారు. 10 మంది మీకు తెలిసినటువంటి బాగా తెలిసిన వ్యక్తుల్లో ఎవరు సంతోషంగా ఉన్నారు, ఎవరు సంతోషంగా లేరు రాయమన్నాడు. రాసినారు. తర్వాత మళ్ళా వచ్చాడు. తర్వాత ఇలా సంతోషంగా ఉన్న వాళ్ళు, సంతోషంగా లేని వాళ్ళు, ఎవరు స్వార్థపరులు, ఎవరు స్వార్థం లేని వారని మళ్ళా టిక్ చేయండి అన్నాడు. సో ఎవరు స్వార్థంగా ఉన్నారో, ఎవరు స్వార్థం లేని వారు ఉన్నారో మళ్ళా టిక్ చేశారు. దాని అర్థం ఏమిటి అంటే ఎవరు తమ క్షేమము, తమకున్న డబ్బు, సమయము, పరిచయాలు, పలుకుబడిని తమ కొరకే వాడుకుంటూ ఇతరులకు వాడని వారిని స్వార్థపరులు అంటారు. టిక్ చేసిన తర్వాత రిజల్ట్ తీసుకున్నాడు. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే సంతోషంగా ఉన్న వాళ్ళంతా కూడా స్వార్థం లేని వాళ్ళంట. సంతోషంగా ఉన్న వాళ్ళంతా స్వార్థం లేని అంటే వాళ్ళ సమయము, వాళ్ళ డబ్బు, వాళ్ళ శక్తి ఇతరుల క్షేమం కొరకు కూడా ఖర్చు పెట్టేవాళ్ళంట. వాళ్ళ కొరకే కాదు, మేమే అనేవాళ్ళు కాదు, ఇతరుల కొరకు కూడా కొంచెం ఇవ్వగలిగినటువంటి వాళ్ళు సంతోషమైన వాళ్ళు అని. సంతోషం లేని వాళ్ళంతా స్వార్థపరులని లిస్టులోకి వచ్చేసింది. అంటే సంతోషం ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఇతరులకు సహాయం చేసే వాళ్ళని ఆయన కంక్లూడ్ చేశాడు. మరి ఇలాగ ఎందుకు జరుగుతుంది, ఇతరులకు వీళ్ళు ఎందుకు సహాయం చేస్తారు? వాక్యంలో ఉంది కదా, ఇతరులకు నీవేమి చేయాలని ఇతరులు నీకు ఏమి చేయాలని కోరుకుంటావు నీవు వారికి అదే చేయండి. మంచి వారు నిన్ను గౌరవించాలనుకుంటే నువ్వు వారిని గౌరవించు. అలాగే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అన్నాడు. ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి. కాబట్టి అందుకే దేవుడు అన్నాడు, దేహో ధర్మశాస్త్రము దివారాత్రము దాన్ని ధ్యానించి సంతోషిస్తేవాడు ధన్యుడు. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చేస్తుంది, ఇతరులను చూసే విధానం మార్చిపడేస్తుంది. ఫారిన్ కంట్రీస్లో యుఎస్ అయినా యూకే అయినా ఏ చిన్న పని చేసినా ఎవరేమనరు. భారతదేశంలో ఎందుకంటారు చెప్పమంటారా? తల ఒకడు భారతదేశంలో, భుజాలు ఒకడు, తొడలు ఒకడు, కాళ్ళు ఒకడు, కాళ్ళ కంటే కింద ఇంకొకడు ఉన్నాడు. 5 వర్గాలుగా విభజించబడినారు భారతదేశంలో. కాబట్టి ఎవడు వాడు అదే పని చేయాల. నేను నా స్థాయి కంటే తక్కువ పని చేశాను అనుకో, నన్ను తక్కువ చూస్తారు. అది ఉంది భారతదేశంలో. ఎందుకు? వాళ్ళు ఫాలో అయ్యింది ఇది కాదు. బైబిల్ ఫాలో అయిన దేశాలన్నీ ఎలాగున్నాయి, ఏ పని అయినా కూడా మంచిదే. ప్యూరిటన్ వర్క్ ఎథిక్ ఉంది. పని చేయటమే క్రైస్తవుడు చేయాల్సిన పని. ఇది తక్కువ పని, ఇది ఎక్కువ పని అని ఉండదు.
చూసారా డిఫరెన్స్? బైబిల్ని ఫాలో అయినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానము, బైబిల్ కాకుండా వేరే వాటిని ఫాలో అయిన వ్యక్తుల యొక్క ఆలోచన విధానము, జీవిత విధానం తేడా ఉంది. కాబట్టి మనము ఇక్కడ చిన్న పనులు చేస్తే నామోషి, అక్కడ ఏం చేసినా కూడా చాలా సంతోషిస్తారు. ప్రతి పనిని యోగ్యమైనదిగా ఎంచుతారు. ఇది దేవుడిచ్చింది అన్నటువంటి తలంపు. బైబిల్ చదవకపోవచ్చు, వాళ్ళు రక్షణ పొందకపోవచ్చు, కానీ బైబిల్ సంబంధించినటువంటి నియమాలు, ప్రిన్సిపల్స్ వారి యొక్క బ్లడ్లో ఇమిడి ఉన్నాయి. వాళ్ళ పితలు బోధించారు, వాళ్ళ చర్చెస్లో బోధించారు. అందుకే వాళ్ళు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు. వాళ్ళ భిక్ష మీద ఈ దేశాలన్నీ బతికినాయి కొన్ని సంవత్సరాలు మిషనరీస్ వచ్చి. కారణం ఏంటి? దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యము శ్రేష్టమైనది. అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఏమిటంటే ఆ యొక్క దేవుని వాక్యాన్ని ముగించేస్తాను. దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించి దాని ఎందుకు సంతోషించేటువంటి వాడు ఎందుకు ధన్యుడవుతాడు. దాని ఫలితం ఏమిటి? అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలం మందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. రిజల్ట్ ఆఫ్ దట్ హ్యాపీనెస్. చూసారా? ఊరికేం పోదు. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించి సంతోషించి దాన్ని ధ్యానిస్తే దాని ఫలితం ఎక్కడుంది? నీటి కాలువ గట్టులో ఉన్న మొక్కలు కానీ పొలాలు కానీ ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి. చూడడానికి ఆహ్లాదకరంగా సంతోషం వస్తుంది. ఆ పచ్చదనం చూసి చాలా సంతోషం వచ్చేస్తుంది. ఎందుకు? కంటిన్యూస్గా నీరు, రైతులకు బాగా తెలుసు, కంటిన్యూస్గా నీరు ప్రవహిస్తుంటుంది. జీవం, లైఫ్. అలా ఉంటామంటున్నాడు దేవుడు. ఎవరిని? పాపులతో కలవని వారిని, దేవుని వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవించేవారు. ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అంటే దాని అర్థం ఏమి? జీవితము స్థిరమైన పునాది కలిగినదిగా ఉంటుందని. చెట్టు మాదిరి ఉంటుంది, స్థిరమైన పునాది, కదలదు. కష్టాలకు, నష్టాలకు, అవమానాలకు, సిగ్గుకు, విశ్వాస నిర్ణయాలు తీసుకొని శ్రమ పడుతున్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి వర్ధిల్లుతున్న వారిని చూసి కలదు. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉండండి. 4 రోజుల నుంచి 4 సార్లు మాట్లాడుతున్నాడు దేవుడు నాతో. తగిన కాలమందు నేను హెచ్చిస్తాను, నువ్వు సైలెంట్గా ఉండాల్సిందే. దట్స్ ఆల్. కాబట్టి ఆ వాక్యంలో అది ఉంది, ఫలిస్తాం అంతే. దట్స్ ఆల్. ఎందుకు? వాక్యాన్ని బేస్ చేసుకుని, వాక్య ప్రకారం బేస్ చేసుకున్నాం, వాక్య ప్రకారం జీవిస్తున్నాం. కష్టము, నష్టము, బాధ, దుఃఖము, అవమానం, సిగ్గు ఏం పర్లేదు, నిలబడు. దట్స్ ఆల్. ఎందుకు? పునాది స్థిరంగా ఉంటుంది. ద రూట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. అలాగవుతుంది అనమాట. తర్వాత వాడిపోవు ఆకులు. కంటిన్యూస్గా నీరు సప్లై ఉన్నటువంటి చెట్టు ఎక్కడైనా వాడిపోయి చూడడానికి అసహ్యంగా ఉంటుంది? లేదు, పచ్చగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే దేవుణ్ణి వెంబడించే వాళ్ళ జీవితాల్లో కోట్లు లేకపోయినా వాళ్ళ జీవితాల్లో ఆనందం ఉంటుంది. ఒక క్రైస్తవుణ్ణి వాడు బ్రతుకుతున్న విధానం చూసి క్రైస్తవుడని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాడి జీవితంలో ఉన్న ఆనందం, సంతోషాన్ని చూసి వీడు క్రైస్తవుడు రా. నీరో చక్రవర్తి క్రైస్తవులందరినీ హింసించి తోలు సంచులు వేసి అంటించి చచ్చిపోతే వాళ్ళు చనిపోయిన తర్వాత కొంతమంది కాలకుండా ఉన్నటువంటి మొహాలు చూసి వీళ్ళ మొహాల్లో ఇంకా నవ్వెందుకుందిరా, చచ్చిపోయినా కూడా అంత భయంకరమైన శిక్ష అనుభవించినా కూడా వీళ్ళ మొహాలు చిరునవ్వుతో ఎందుకున్నాయి, ఇంత ప్రశాంతంగా ఎందుకున్నాయి అన్నాడు. భయంకరమైన మరణానికి గురై హతసాక్షులై కూడా. అది దేవుని వాక్యం యొక్క శక్తి, వెంబడించే వారికి యొక్క శక్తి. ఆ యొక్క ఆకులు చెదరవు అంటే దాని అర్థం ఏంటంటే అది మన క్యారెక్టర్ను సూచిస్తుంది. చెట్టు యొక్క క్యారెక్టర్, మనలో ఉన్నటువంటి క్యారెక్టర్ అంత శ్రేష్టంగా ఉంటుంది. అవి కదలవు. వాడేదో అన్నాడు, వీడేదో కాబట్టి వాళ్ళని మనం ద్వేషిస్తాం, వాడిని కొడదాం, పక్ష తీసుకు ఇవేం ఉండదు. నువ్వెందుకు? పచ్చగా నువ్వు కాలు పక్కన ఉన్నావు, యేసుక్రీస్తు యొక్క జీవం నీలో ప్రవహిస్తుంది కాబట్టి ఇవేం నువ్వు పట్టించుకోవు. నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, నీకు అవి హాని చేయలేవు కూడా. ఎందుకంటే నీ యొక్క వేరు చాలా లోతుగా ఉంది. చిన్న చిన్న వాటికి కదలదు అది. అలాగవుతుంది అని చెప్తున్నాడు. తర్వాత తగిన కాలమందు ఫలం ఇస్తాడు. నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది కదా? నెక్స్ట్ క్వశ్చన్. తగిన కాలమంది. నీకు ఉద్యోగం రాదనుకో, నీకు ఇంకోటి ఏర్పాటు చేసి ఉండొచ్చు, నీకు కాదు. ఇప్పుడు నాకే అనుకుంటాడు, ఏది చెప్పినా ఉద్యోగం వస్తే నాకే అనుకుంటాడు, నీకు కాదు, అందరికీ. ఇంకొకటి ఏర్పాటు చేసి ఉండవచ్చు, ఇంకొక శ్రేష్టమైనది ఏర్పాటు చేసి ఉండవచ్చు, ఇంకొక రకంగా బ్రతికే జీవిత విధానం ఏర్పాటు చేసి ఉండవచ్చు. కానీ తగిన కాలం అంటే నీ కాలం నా కాలం కాదు, దేవుడి టైమింగే. ఎందుకు? అప్పటి లోపల మనల్ని రాటు తెలుస్తాడు. ఆ దీవెనలు భరించడానికి, ఆ దీవెనలు వచ్చి గర్వించకుండా ఉండడానికి, ఆ దీవెనలు ఇతరులతో పంచుకోవడానికి. రాటు తేలిన తర్వాత తుచ్చమైనది ఈ లోకము, ఈ డబ్బు అనుకుంటావు నీవు. కాబట్టి
అవకాశం ఎలాగుంటారు వీళ్ళు? ఒక రచయిత రాస్తున్నాడు, అవకాశం వచ్చినప్పుడల్లా మంచి చేయడానికి సిద్ధంగా ఉంటారంట. ఆ నీటి యోరన నాటబడిన చెట్టు, తగిన కాలం మందు ఫలమిచ్చే చెట్టు అంటే ఆ మనిషి, క్రీస్తు క్యారెక్టర్ కలిగిన మనిషి అవకాశం వచ్చినప్పుడల్లా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నాకు లేదే, నాకు ఇస్తే ఏమవుతుందో, అమ్మ వీళ్ళ కొరకు ఇంత టైం స్పెండ్ చేస్తే ఎలాగా, ఇవి ఉండదు. ఒక పక్క కొవ్వొత్తి మాదిరి నువ్వు ఆరిపోతున్నా కూడా, కరిగిపోతున్నా కూడా, బట్ ఆ లైఫ్ నేను ఏం చేస్తుందంటే, నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు, నీకంటే ఇతరులు ఇంకా ఎక్కువ కష్టాల్లో ఉన్నారు, నేను చదువుకున్న విలాప వాక్యములలో, అటు వాళ్ళకు హెల్ప్ చేయని అర్థం అనమాట ఇది. అయితే భక్తిహీనులు ఇలా ఉండరు అని చెప్తాను. అయిపోయింది, క్లోజ్ చేస్తాను. దేవుని వెంబడించిన వాడు మాత్రం గాలికి పొట్టు ఎలా చెదరగొడుతుందో అలా వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళకు విలువ ఉండదు, వాళ్ళ వేరు బలంగా ఉండదు, వాళ్ళు ఒకరోజు మాయమైపోతారు. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే, నువ్వు సంతోషంగా ఉండి వర్ధిల్లుతూ తగిన కాలం మందు ఫలించాలనుకుంటున్నావా? బైబిల్ చదువు, సంతోషంగా చదువు, దాన్ని ధ్యానించు, బైబిల్ చెప్పిన ప్రకారం జీవించడానికి దేవుని సహాయం అడుగు. నేను ప్రపంచంలో ఎవ్వరు బీట్ చేయలేరు. ఓడించవచ్చు తాత్కాలికంగా, భవిష్యత్తులో మాత్రం నిన్నెవరు ఓడించలేరు. ఎందుకు? నీ పక్షమున సర్వశక్తి కలిగినటువంటి దేవుడే ఉన్నాడు కాబట్టి. ఎందుకు దేవుడు ఉంటే ఏమవుతుంది? హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్, హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి దేవా, తగిన కాలం ముందు ఫలమించే రీతిగా కొన్ని సూచనలు మాకు చేశావు, మరి లోబడేవారుగా చేయము. ఆకువాడక తన కాలం మందు ఫలమించి చెట్టు వలె నీటి యోరన నాటబడి పచ్చగా ఉంటుంది. అయితే దుష్టుల ఆలోచన వదిలేసి అన్నావు, పాపల మార్గంలో ఉండకురా అంటున్నావు, అపహాసకంతో కలవద్దు అంటున్నావు, ఇది చేసి నీ వాక్యాన్ని పాటించమంటున్నావు. ఈ భక్తి మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ యొక్క నామంలో స్థిరపడగలిగిన వారుగా చేయము. ప్రతి విధమైనటువంటి ఆటంకములను ఎదిరించగలిగిన శక్తి దయచేయము. వాక్యం మా హృదయంలో ఫలించని, లోకం ఏమైనా అనుకోవచ్చు, యేసు నామములో వీటిని జయించగలిగిన వారుగా చేయము. ఆ దేవా, ఉప్పు వెలుగు అని చెప్పావు, ఆ విధంగా ఫలించేలా సహాయం దయచేయు. ఆ విధమైన ప్రభావం కలిగిన జీవితం జీవించడానికి సహాయం దయచేయు. యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుండును గాక. ఆమేన్.